నిన్న పార్లమెంట్‌లో జమినీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టింది కదా సార్ బీజేపీ గవర్నమెంట్. అయితే అసలు ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా? జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? జరిగితే ఎప్పుడు రావచ్చు ఆ ఎన్నికలు? నిన్న జమిలీ ఎన్నికల బిల్లు దీన్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు. హ్మ్. అట్లాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని కూడా పిలుస్తున్నారు. జమిలీ ఎన్నికలు అంటే అర్థమైందంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రాలకి వేరే టైంలో ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర పార్లమెంట్‌కి అంటే లోక్సభ ఎన్నికలు వేరే రకంగా జరుగుతాయి. స్థానిక ఎన్నికలు ఎప్పుడంటే అప్పుడు జరుగుతాయి. ఇవన్నీ ఇలా కాకుండా హ్మ్. ఒకేసారి ఇటు లోక్సభ ఎన్నికలు, రాష్ట్రాల హ్మ్. అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి దేశమంతా జరిగిపోవాలి. హ్మ్. దాని తర్వాత స్థానిక ఎన్నికలు కూడా ఒకేసారి జరిగిపోవాలి దేశమంతా. అంటే 1 ఇయర్ లోపల ఎన్నికలు అనేవి కంప్లీట్‌గా ఒకసారి జరిగిపోతే ఇంక 5 ఏళ్ల వరకు ఎన్నికలు ఉండొద్దు హ్మ్. అనేది బిల్ అనమాట. దీని మీద నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బేసిక్‌గా ఏందంటే ఇది ఎందుకు పెడుతున్నామని బీజేపీ చెప్తుందంటే ఆహ్, ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు ఎక్కడంటే అక్కడ జరుగుతూ ఉండడం వల్ల ఒకటి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చు మళ్ళీ ప్రజల మీద పడుతుంది. రెండవది పాలసీ పెరాలసిస్ అంటారు. పాలసీ పెరాలసిస్ అంటే పాలసీలు అమలు కాకుండా ఎన్నికలు అడ్డుకుంటాయి. హ్మ్. ఎన్నికల కోడ్ వస్తుంది. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అప్పటి వరకు ఈ పాలసీలని అమలు చేయలేము. హ్మ్. దానివల్ల ప్రజలకి నష్టం. మూడవది మొత్తం బ్యూరోక్రసీ అంతా ఎప్పుడు చూసినా ఎన్నికల్లో నిమగ్నం అయింటే వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అనేవి హ్మ్. లేనప్పుడు అవి స్ట్రక్ అవుతాయి. ఇప్పుడు టీచర్లకి పనులు పెడుతుంటే వాళ్ళు స్కూల్లో పాఠాలు అవును చెప్పలేరు. సార్. గవర్నమెంట్ స్టాఫు. సో, దీనివల్ల మెయిన్ డ్యూటీస్ పక్కకెళ్ళి ఇవి ఎక్కువైపోతున్నాయి. హ్మ్. ఇలాంటి కారణాలు వాళ్ళు చెప్తున్నారు. దేశం అంతా ఒకేసారి అయితే, ఒకసారి అయిపోయినాక ఇంక 4 ఏళ్ళు హ్మ్. కంప్లీట్‌గా ప్రజలకు సంబంధించిన డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ వీటి మీద చేయొచ్చు. ఇప్పుడేందంటే డబ్బులెక్కువవుతుంది, బ్యూరోక్రసీ స్ట్రక్ అయిపోతుంది, పాలసీ పెరాలిసిస్ వస్తుంది, డెవలప్‌మెంట్ యాక్టివిటీసు, సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఉన్నాయనేది బీజేపీ చెప్పేది. హ్మ్. అయితే దీన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి గట్టిగా వ్యతిరేకిస్తుంది. వీళ్ళు చెప్పేదేందంటే ఖర్చు పెద్ద ఖర్చేం గాదు. సంవత్సరానికి ఒక మనిషికి ఇండియాలో రూ. హ్మ్. 15.60 పడుతుంది ఎలక్షన్‌లో పంచితే. హ్మ్. సంవత్సరానికి రూ. 15 ప్రజాస్వామ్యం కోసం పే చేయలేమా? కాబట్టి అది అబద్ధం. వీళ్ళు చెప్పేది అది కాదు. హ్మ్. ఇక రెండవది పెరాలిసిస్ అది ఇది అంటే అప్పుడు కూడా ఆ ఎన్నికలు జరిగినా పెరాలిసిస్ వస్తది గదా! కాబట్టి దాన్ని ఇంకా ఎట్లా తగ్గించుకోవాలా ఏందన్నది ఆలోచించాలి తప్ప అది పెద్ద కారణం కాదు. దానివల్ల ఏమి మాక్సిమం కుంటుపడిపోయిందేమీ లేదు. హ్మ్. అట్లాగే ఎన్నికల్లో ఖర్చును తగ్గించే విధంగా గూడా అనేక సంస్కరణలు ప్లాన్ చేయొచ్చు. అది వీళ్ళు చేయట్లేదు. కానీ వీళ్ళ అసలు ఉద్దేశ్యం ఏందంటే, రాష్ట్రాలకి అధికారాలు కట్ చేసేయడం. మామూలుగా అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ రేపు జమిని ఎన్నికలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో జరిగాయనుకుందాం 2029లో. ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. 2030లో, 31లో ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయి కొత్త ఎన్నికలొచ్చాయి. ఇంకా 5 ఏళ్ళు ఉండదిక్కడ. హ్మ్. 2 ఏళ్ళు అయిపోయినాయి గదా! ఇంక 3 ఏళ్ళే 3 ఉంటది ఏళ్ళు. కొత్త హ్మ్. ప్రభుత్వం. హ్మ్. ఇది అంటే ఒక రాష్ట్రం తన రాష్ట్ర పరిపాలనని తను డిసైడ్ చేసుకోకుండా కేంద్రం చేతిలో పెట్టేయడం. అంటే హ్మ్. రాష్ట్రాల అధికారులు కేంద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇది మొత్తం మన కాన్స్టిట్యూషన్ బేసిక్ కాన్స్టిట్యూషన్ దీనికి ఆహ్, ఒక ఐడియల్స్‌కి విరుద్ధం. హ్మ్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది రాష్ట్రాల మంది ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్‌లో రాష్ట్రాలు బలంగా ఉండాలి, కేంద్రం ఉండాలి. హ్మ్. అంతేగాని కేంద్రం బలంగా ఉండి రాష్ట్రాలు వీక్‌గా బలహీనంగా ఉండదు. హ్మ్. ఉండకూడదనేది హ్మ్. ఫెడరల్ స్ట్రక్చర్. అట్లాంటప్పుడు ఇదేమవుతుందంటే నియంతృత్వానికి దారితీస్తది. ఆల్రెడీ మోడీని హ్మ్. నియంతలాగా ఇప్పుడు ప్ర ప్ర చెప్తున్నారు. అవును సార్. రేపొద్దున ఒక వ్యక్తి ఏమనుకుంటే మొత్తం ప్రజలకి భరించాల్సొస్తది. ఆయనకి పిచ్చి పిచ్చి ఐడియాస్ వస్తుంటాయి. రేపొద్దున ఆల్రెడీ ఈ జీఎస్టీ విషయంలో గానీ, హ్మ్. కొ నోట్ల రద్దు పెద్ద నోట్ల విషయం. రద్దు హ్మ్. గానీ, హ్మ్. ఇవన్నీ గూడా వ్యతిరేకత వచ్చింది. హ్మ్. సో, ఇప్పుడు ఆయన రాష్ట్రాలను గూడా ఆయన కంట్రోల్‌లో పెట్టుకునే దానికే ఇది ప్లాన్ చేస్తున్నారు ఒకటి. రెండోది రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగిందనుకో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న ఇది రావచ్చు. అక్కడ జగన్ వర్సెస్ చంద్రబాబు హ్మ్. అనేది రావచ్చు. అది పోయి నేషనల్ లెవెల్‌లో ఎన్నికలు జరిగితే మోడీ మోడీ వెర్సస్‌గా వర్సెస్. హ్మ్. మారిపోతుంది. హ్మ్. మోడీ వెర్సస్ రాహుల్ గాంధీ హ్మ్. లేకపోతే అట్లా హ్మ్. మారిపోయినప్పుడు మోడీకి అది అడ్వాంటేజ్. చాలా రాష్ట్రాల్లో ఇదే జరిగింది. స్థానిక హ్మ్. ఎన్నికలేమో వేరే పార్టీ గెలుస్తూ ఉంటది. హ్మ్. జాతీయ ఎన్నికలు వచ్చేకాడికి మోడీ గెలుస్తుంటాడు. హ్మ్. ఇది అనేక చోట్ల జరిగింది.
సో దీన్ని బ్రేక్ చేయాలంటే స్థానిక ఎన్నికల మీద కదా జరగాలి రాష్ట్ర ఎన్నికలు అనేవి. ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర సమస్యలు ప్రధాన పాత్ర వహించాలి. సో రాష్ట్ర సమస్యలను ప్రధాన పాత్ర వహించకుండా వీళ్ళు వచ్చి బుల్డోజింగ్ చేస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది కాన్సెప్టే రాంగ్. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది, కాన్స్టిట్యూషన్కి విరుద్ధమైంది, రాష్ట్రాల స్వయం హక్కులకి విరుద్ధమైంది అనే యాంగిల్లో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా నిన్నైతే ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టాలా లేదా బిల్లుని అనే దానికి కూడా ఎన్నిక పెట్టాలని ఇండియా కూటమి పట్టుపట్టింది. అందుకని నిన్న విప్ కూడా జారీ చేసింది బీజేపీ, అందరూ రావాలని. అయినా కూడా 20 మంది ఎగ్గొట్టారు ఎంపీలు నిన్న. సో నిన్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లుని ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టాలా లేదా ఎన్నిక జరిగినప్పుడు 269 ఓట్లు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి, ప్రవేశపెట్టాలని వచ్చాయి. 198 ఓట్లు ప్రవేశపెట్టద్దు అని వచ్చాయి. కానీ మెజారిటీ ప్రవేశపెట్టాలని ఉంది కాబట్టి ఓం బిర్లా స్పీకర్ దీన్ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇచ్చాడు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టాడు. అయితే దీని మీద చర్చ జరగలేదు, వీళ్ళు బాయ్కాట్ చేశారు ఇండియా కూటమి. అంటే దీన్ని సపోర్ట్ చేస్తే బీజేపీ, ఎన్డీఏ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎన్డీఏలో దీని పట్ల వ్యతిరేకత ఎక్కడ లేదు. మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా దాన్ని చేస్తున్నారు. ఎన్డీఏలో లేని వాళ్ళు జగన్ సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది, ఏఐడిఎంకే చేస్తుంది, అకాలీదళ్ చేస్తున్నారు. ఇలాగా ఎన్డీఏలో లేని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే బీజేపీకి ఓవరాల్గా దీనికి పట్టు తక్కువ ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 15 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి, 15 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేయాలి. అట్లాగే 2/3 మెజార్టీ ఉండాలి పార్లమెంట్లో. అట్లాగే ఈ స్థానిక ఎన్నికల విషయంలో స్టేట్లు దాదాపు 14 రాష్ట్రాల మెజార్టీ రాష్ట్రాల అనుమతి కూడా అవసరం. ఇవన్నీ సాధించవచ్చు, కానీ 2/3 లేదు వాళ్ళకి ఇప్పటికీ. 2/3 అంటే మొత్తం 362 ఓట్లు రావాలి. కానీ ఎన్డీఏకి ఉండేది 293. ఇండియా కూటమి 234 ఉన్నాయి. సో 60 మొత్తం 99 షార్ట్ వస్తుంది. దాంట్లో వైసీపీకి ఒక 4 ఉన్నాయి, అకాలీదళ్కి 1 ఉంది, బీఆర్ఎస్కి 0 లోక్సభలో. సో కాబట్టి మెజార్టీ సాధించే విధంగా ఇప్పుడైతే ఇమ్మీడియట్గా లేదు. అందుకని బీజేపీ మోడీ సర్కారు ఒక కొత్త ఎత్తు వేసింది. ఇప్పటికిప్పుడు దీని మీద చర్చ పట్టుబడితే మంది ఓడిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే జేపీసీ అంటారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెడుతున్నాం అని చెప్తున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పార్టీల వారీగా సభ్యులను తీసుకుంటారు. అట్లాంటప్పుడు మళ్ళీ వాళ్ళకే మెజారిటీ ఉంటుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. సో నిజానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీనికి అనవసరం. నిజానికి మన అదానీ లాంటి వాళ్ళ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమన్నా పట్టుబడుతుంటే చేయట్లే, దీనికి ఎవరు పట్టు కూడా పట్టలే. కానీ ఇవి ఎందుకు చేస్తుందంటే మోడీ ప్రభుత్వానికి టైం కావాలి. టైం తీసుకొని మ్యానిపులేట్ చేసి ఈ బిల్లుకి మెజార్టీని కూడగొట్టే వైపుగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ ప్లానింగ్కి టైం కావాలి కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెట్టారు. అయితే మొన్నటి వరకు జమిలి ఎన్నికలు 2026లో వస్తాయి, 27లో వస్తాయని ఒక చర్చ నడిచింది. ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది ఏమంటే 29లో కూడా రావు జమిలి ఎన్నికలు, నెక్స్ట్ 34లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు అయితే జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇమ్మీడియట్గా ఇది పాస్ అయ్యే ఇది కనిపించట్లేదు. సో కాబట్టి జమిలి ఎన్నికలు అయితే ఇన్ని రోజులు అంటున్నట్టుగా 29 లోపలైతే జమిలి ఎన్నికలు రావు. నెక్స్ట్ 5 ఏళ్లలో జమిలి ఎన్నికల వైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఈ లోపల ఇది చేసుకొని. కానీ ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే మోడీ, బీజేపీ ఇన్ని రోజులు ఏ బిల్లునైనా పాస్ చేయగలుగుతా వస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి మెజార్టీ తక్కువ ఉంది. అయితే ఇక్కడ జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే నిన్న మిథున్ రెడ్డి చెప్పింది ఏంటంటే మాకు ఆల్రెడీ జమిలి ఎన్నికలే కదా అని చెప్పారు. అంటే 1999 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జమిలి ఎన్నికలే జరుగుతున్నాయి. ఇటు అంటే లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు సైమల్టేనియస్ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ నీ రాష్ట్రం అనేది కాదు కదా, దేశవ్యాప్తంగా నీ పొలిటికల్ ఇది ఏందనేది ఇంపార్టెంట్. కానీ జగన్ ఎప్పటి నుంచో మోడీకి సరెండర్ అయిపోయినాడు కాబట్టి అడిగిన అడగకపోయినా ఏ బిల్లుకైనా జగన్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు యాక్చువల్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ జమిలి కూడా లేవు. మామూలుగా జమిలి ఉన్నాయి కానీ 2019లో జరగాల్సిన ఎన్నికల్ని ప్రీపోన్ చేసేసి 6 నెలల ముందే డిజాల్వ్ చేసి ఈయన జరిపించేశాడు. అందువల్ల ఇలా ఆల్మోస్ట్ 1 year గ్యాప్ వచ్చేసింది ఇక్కడ. సో
యాక్చువల్గా 1967 వరకు మన దేశంలో 4 ఎన్నికలు జమిలి ఎన్నికలే జరిగాయి. ఆ తర్వాత రకరకాల పరిణామాలు చోటు చేసుకోవడం, డిజాల్వ్ అవ్వడాలు ఇవన్నీ మారిపోయినాయి ఎక్కడికక్కడ. సో ఇది ఫోర్స్ఫుల్గా చేయడం కరెక్ట్ కాదనేది ప్రధానమైన వాదన. కానీ మోడీ ఇప్పుడు ఈ బిల్లుని పాస్ చేయించుకోగలుగుతాడా,